Hello everyone, welcome to Mana College, and today's topic is three variable K-map simplification. So we already done a lot of examples. So different types of examples are there for simplification of K-map. Okay, so I'm taking only three variables. So let us see the example. So f of a comma b comma c equal to a bar c plus a bar b plus a b bar c plus bc. So ఇది త్రీ వేరియబుల్ కాదా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఇక్కడ ఫంక్షన్ లో ఇండికేట్ చేశాడు abc. ఓకే, సో రైట్, ఇక్కడ ఓన్లీ టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ కాంప్లిమెంట్స్. త్రీ వేరియబుల్, ఇయర్ టూ వేరియబుల్స్. ఇలా ఉంటే కే మ్యాప్ లో మనం ఇంప్లిమెంట్ చేయలేం. ఏ బార్ సి అనుకుందాం, సపోజ్ ఏ బార్ సి ఎక్కడ వస్తుంది? ఏ బార్ బి. సో కంపల్సరీ ఎక్స్ప్రెషన్ అనేది త్రీ వేరియబుల్స్ లో ఉండాలి. సో దీంట్లో మిస్ అయిన టైం ఏంటి? బి మిస్ అయిపోయింది. అది బారా ఒరిజినల్ వాల్యూ పక్కన పెట్టేస్తే బి మిస్ అయిపోయింది. ఇక్కడ మిస్ అయిన టైం ఏంటి? సి లేదు. ఇక్కడ త్రీ టర్మ్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ ఏ మిస్ అయింది? సో ఇలా మిస్సింగ్ ఉండి కూడా త్రీ వేరియబుల్ నుంచి కే మ్యాప్ నుంచి సింప్లిఫై చేయమంటే, సో వీ హ్యావ్ టు డూ సర్టెన్ ప్రొసీజర్. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకేనా? ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ టేక్ ఇలా త్రీ వేరియబుల్, కంపల్సరీ త్రీ వేరియబుల్స్ ఉంటాయి. ఏ బార్, బి బార్, సి బార్, ఎలా అయినా కాంప్లిమెంట్స్ కానీ ఒరిజినల్ వాల్యూస్ కానీ. అలా ఉంటేనే మనం వన్స్ నుంచి సింప్లిఫై చేయగలం. సమ్ టైమ్స్ ఎగ్జాంపుల్ ఇలాగే ఇచ్చేసి కే మ్యాప్ నుంచి సింప్లిఫై చేయమంటాడు. అప్పుడు చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డిఫికల్ట్ ఏం లేదు, మనం ప్రొసీజర్ అండర్స్టాండింగ్ చేసుకొని సో ఒక వేలో అప్రోచ్ అవుతే దట్ ఈస్ వెరీ డెడ్ ఈజీ. ఓకే, సో లెట్ us see the example. F equal to, what is the function? A bar C. A bar C. What is the missing term here? B missing kabatti I am writing as B plus B bar. What is the value of B plus B bar? Equal to 1. 1 into A bar C. A bar C kada. So elanti change ante nee term add cheyadam valla ఈ ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వద్దు. సో డిమోర్గన్ లాస్, బూలియన్ ఆల్జీబ్రా ఫార్ములాస్ గుర్తుండాలి. ఇక్కడ ఏ బార్ బి. సో వాట్ ఈస్ ద మిస్సింగ్ టర్మ్? సి. సి ప్లస్ సి బార్ ఐఎమ్ రైటింగ్ యాజ్ సి ప్లస్ సి బార్. నెక్స్ట్ దీనికి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏ బి బార్ సి. సో వాట్ ఈస్ ద మిస్సింగ్ టర్మ్ హియర్? బిసి ఇంటూ ఏ ప్లస్ ఏ బార్. Since why? Because endukala rasam, since b plus b bar equal to 1, c plus c bar equal to 1, a plus a bar equal to 1. సో ఈ వాల్యూస్ రాయడం వల్ల, ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒరిజినల్ ఈక్వేషన్ ఎలాంటి చేంజెస్ ఉండవు. సో నెక్స్ట్ ఏం చేయండి అంటే, సో యూ కెన్ మల్టిప్లై ద ఎంటైర్ వాల్యూ. సో ఎఫ్ ఈక్వల్ టు ఫంక్షన్ A bar C into B. సో దీన్ని ఒరిజినల్గా రాసుకోండి. సో ఎలా రాద్దామంటే A bar B C ఆర్డర్లో రాసుకుందాం. నెక్స్ట్ A bar B bar C ప్లస్ A bar B C ప్లస్ A bar B C bar. ఇక్కడ వరకు ఈ టర్మ్ అలాగే రాసేయండి. AB bar C, right? Next, what is this term? Plus ABC plus A bar BC. So దీంట్లో చూడండి, you can see, so what are the repeated terms? A bar BC ఎక్కడైనా రిపీట్ అయిందా? A bar BC ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ ఇయర్ 3 times రిపీట్ అయింది. సో 3 times ఉంటే దాన్ని ఏం రాయొచ్చు అంటే సింగిల్ టర్మ్ రాయొచ్చు. ఎందుకంటే వి నో ద ఫార్ములా ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఈక్వల్ టు ఏ అన్నమాట. ఎన్నిసార్లు ఉన్నా సింగిల్ టైమే రాసుకోవాలి. సో 3 times రిపీట్ అయింది కాబట్టి సో దాన్ని ఏం రాయండి? ఐఎమ్ రైటింగ్ యాజ్ సింగిల్ టర్మ్ ఏ బార్ బీసీ. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి ఎక్కడైనా రిపీట్ అయిందా? ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి, నో. సో రైట్ యాజ్ ఇట్ ఈస్ ఏ బార్ బి బార్ సి. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి సింగిల్ టైం. నెక్స్ట్ ఏ బార్ బి సి బార్. ఏ బార్ బి సి బార్ ఇక్కడ రిపీట్ అయింది, నో. ఏ బార్ బి సి బార్. నెక్స్ట్ ఏ బి బార్ సి, ఏ బి బార్ సి, నో. నెక్స్ట్ ఏబిసి ఇక్కడ. సో ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా వచ్చింది? సింప్లిఫై చేస్తే ఇక్కడ వరకు మనం తీసుకున్నాం. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇందాక ఒరిజినల్ ఫంక్షన్ ఏది? సో దిస్ వన్ ఇస్ ద ఒరిజినల్ ఫంక్షన్. దాన్ని కే మ్యాప్ కోసం సింప్లిఫై చేసిన ఫంక్షన్ ఏంటి? ఇక్కడ వరకు. సో ఫైనల్ ఫంక్షన్ ఇస్ దిస్ వన్.
4 టర్మ్స్ వచ్చాయి. 1 2 3 4 5 1 2 3 4. What about fifth one? Right, simplification. After simplification the function is like this. Okay, so దీన్ని ఏం చేద్దాం, K-map లో ఇంప్లిమెంట్ చేయాలి. ప్లస్ ABC ఉంటుంది ఇక్కడ, ABC మర్చిపోయాం మనం, ప్లస్ ABC. రైట్, సో K-map లో ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఫస్ట్ యూ కెన్ టేక్ వన్స్ తీసుకోండి. వన్స్ ఎలా తీసుకుంటారు? రైట్, సో ఫస్ట్ వన్ A bar B C, A bar B C. వేర్ ఇస్ A bar B? A bar B. C ఎక్కడ ఉంది? ఇక్కడ. ఈ రెండు మ్యాచ్ అయ్యే సెక్షన్ ఏది? ఇది. సో పుట్ ఇట్ యాస్ 1. నెక్స్ట్ A bar B bar C bar, A bar B bar C, సారీ C bar కాదు C, A bar B bar C. సో దిస్ వాల్యూ A bar B C bar, A bar B C bar, this value is 1. Next A B bar C, A B bar C, this value is 1, plus ABC, ABC, this value is 1. Right, so this is the function. So దీన్ని ఎలా గ్రూప్ చేయాలి, గ్రూపింగ్ ఎలా చేయాలి చెప్పండి. సో ఫస్ట్ 8 ones into 1 group, 4 ones into 1 group, తర్వాత పేర్ ఓవర్లాపింగ్ అని. ఈ 4 onesని 1 గ్రూప్లో ఫామ్ చేయొచ్చు. రైట్, ఈ 4 onesని 1 గ్రూప్లో ఫామ్ చేయొచ్చు. ఈ 4 onesకి ఎక్స్ప్రెషన్ రాయండి. ఏమొస్తుంది 4 onesకి ఎక్స్ప్రెషన్? ఇక్కడ వర్టికల్గా తీసుకుంటే ప్రతి టర్మ్ చేంజ్ అవుతా ఉంది. ఓకేనా, A bar B bar, A bar B. సో కంపేర్ చేయడానికి వేలు. సో దీంట్లో తీసుకుంటే ఓన్లీ C వాల్యూ దగ్గర ఇది ఎంటైర్ ఫంక్షన్. సో అవుట్పుట్ ఫంక్షన్ ఇస్ C. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ సింగిల్ వన్ని 1 గ్రూప్ చేయాలా? లేదు. 2 ones పాసిబిలిటీ ఉందా? ఉంది, ఓవర్లాపింగ్ చేసినప్పుడు. సో 2 ones పాసిబుల్ అవ్వకపోతే సింగిల్ 1 into 1 గ్రూప్ చేయాలి. ఈ 2 ones ఓవర్లాపింగ్ చేసినప్పుడు దీని గ్రూప్ వాల్యూ తీసుకుందాం. సో ఇక్కడ వాల్యూ తీసుకుంటే సో వాట్ ఈస్ ద వాల్యూ? హారిజెంటల్గా కంపేర్ చేయండి. ఎక్స్ప్రెషన్ ఏముంది? A bar B, A bar B. సో వర్టికల్గా తీసుకుంటే C bar to C చేంజ్ అవుతుంది. సో మనం ఎక్స్ప్రెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ద ఎంటైర్ వాల్యూ ఇస్ A bar C plus B. Therefore the resultant output expression is ఏమొస్తుంది చెప్పండి? ఈ రెండు కలిపి రాయడం. ఏం రాస్తాం? C ప్లస్ A bar B, లేదంటే A bar B ప్లస్ C. సో దిస్ ద ప్రొసీజర్ ఆఫ్ 3 వేరియబుల్ K-map సింప్లిఫికేషన్. ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఎలా సింప్లిఫై చేయాలని. అండర్స్టూడ్? ఓకే, థ్యాంక్ యూ.